ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. ఇటు కుట్టిన బిడ్డ అంటే ఇటు కుట్టినట్టు అయిపోయింది నా బతుకు. గింత పని చేసే దిక్కు లేకపోయా కొత్తగా వచ్చిన కోడలని ఎత్తుంది అంటే మంచానికి తెత్తు వంట పట్టే చూడు బెదవన్నాడు. నిద్రకు నెర్రలు కొట్ట అయినా దాన్ని ఏం లాభం తీ. నలుగుట్ల పడుకొని నా కొడుకే మంచోడు అయితే గింత కూర్చుంటున్నా. నాకు ఏమైంది అత్తమ్మా? వాళ్ళు ఏమైందంటే ఒక బానా అమ్మటోళ్ళగా వంట అని అవుతాను ఆడివి ఇట్లా వంట నాన్న ఆడుకుంటా ఆడోళ్ళు. ఏమైంది అత్తమ్మా ఇప్పుడు ఎందుకు కొడుతున్నా? బోల్ నీళ్ళే పై ఊడ్చుడు ఉంది. మా అబ్బాయి వాడు కాబట్టి ఎందుకు ఇట్లా ఎత్తాను నువ్వు? చేత రోజు నువ్వే ఎత్తానవా? అయ్యా ఇప్పుడే చేసేది బుచ్చేవాళ్ళు ఎత్తిపోయినాక ఎత్తవా? నాడు జాడు కొట్టుకున్నాడు. 20 ఏళ్ళ నుంచి ఉన్నట్టాడా కొత్తగా వచ్చిన కూడలు ఆట ఇల్లు గిట్లా కాలిపోయిందని ఇల్లు ఇల్లు ఎట్లుంటుంది రోజు పొద్దుగా నువ్వు ఎత్తన అవుతుంది. ఇక అయినా నేను వేలే పోయి వెళ్ళి చెప్పుకుంటూ చెప్పుకోపు. పొద్దుగాల ఉర్రేదో ఊరుతాను మనసులో పట్టకుండా. అమ్మా ఏం రోజులే మీది పొద్దుగాల నీ అవ్వ వండనితరా వండనియరా నాకు అర్థం కాదు. 4 కుట్లలో చుడుకోదానికి పని ఎందుకు చెప్తలేవురా? మొత్తం ఏంటి నీ పిల్లలకి ఇట్లా నువ్వు బొత్తా గిత్తాను మాట్లాడినావంటే మెడలేదంటే చెప్తున్నా. అత్తమ్మని కూడా చూడరు. ఇదేమన్నా గుర్ర ముఖం దాని ఈ పంట సాపు కావాలో చెప్తున్నాను. అగ చూడు ఉప్పుతో మీద తెచ్చేది నేను. మళ్ళీ నన్ను అంటే వానే మెడలు తిరుగుతా అని ఏమో ఇట్రా నీ కూడలేమంటుందో నువ్వు. ఈ గండం పెంద ముండవయ్య ఈ నా ఇంటికలు అన్ని తెల్లవాడ్డాయి. ఎట్లనన్నా చావరు మీ లొల్లి ఆగలవోను. నన్ను చావదు ఇంకో కూర్చు. ఇక నా కొడుకు ఏంటి నా మాట. కొత్తగా వచ్చిన కూడలు ఏంటదా? అమ్మ నువ్వు వర్రకి ఆగే మళ్ళీ ఉన్న కాడు ఉండగా అవ్వ మీరు ఏమన్నా నాకు సాతకాలు సావరాదు. పో నువ్వు చాయ్ పెట్టి సావుపో. మారే సుత్తమే మూడు తప్పుదానా మంచిగా చెప్పినావు బిడ్డ దానికి. మళ్ళీ మాట్లాడకమ్మా. పెళ్లికి ముందు ఏమో పోరి మంచిది చెప్పిన మాట చేసుకో అన్న పానం తెంగిరు. మీ లొల్లి ఆగలవో. నువ్వు ఇప్పుడు ఇట్లా పొద్దున్న లేతేనే లొల్లులు పెట్టుకోవాడుతుంది. నన్ను ఉండమంటారు రవ్వమంటారు ఇంట్లోకి వెళ్ళి. అంటే నీ అవ్వ మాట తింటారు నా మాట తింటా. లేకపోతే బెడ్రూమ్ లో గుద్ద పక్కన కూర్చో పొక్కలకి వెళ్ళిపోగెళ్ళాలి. చూడు నీ పిల్లమో తల్లేమో దయ్యమా ఏమంటలేవురా కొడుక? చబ్బా గన్నం పెళ్ళ ఉండవయ్యా. మీ ఇద్దరు ఎవరి గంగలో సత్తగా నేను ఇక రోజు అత్తగారి ఇంటికాడ చికెన్ మటన్ తినప్పుడే నాకు అర్థమైంది నీకు మందు పెట్టింది. అది ఇక కుయ్యవను కయ్యవను. ఈ మందు మంచిగా పోను పోయే లోపలికి ఉర్రకు నీకు దండం పెడతా. వాడపోంటి ఇజ్జత్ పోతాండి. నవ కడుపు రేకంగాను పెండ్లైన 6 నెలల దాకా మంచిగానే ఉన్నది. లేరు బుట్టి సచ్చిందో అత్తకును కోడలకు సెంటం అంటే సెంచం పడతలేకపాయ. నాకు తుర్తి లేదు దుఃఖం లేదు ఆ కోపలు ఉంటే. దీని అవ్వ కడుపులో కందులు ఉడక అటు మా అవ్వనంటే అవ్వ కోపం. నా పిల్లనంటే దీని కోపం. మా అయ్యనంటేనేమో ఈయన ఎంటికలన్నీ తెల్లబడ్డాయి. నన్ను మధ్యలో తీయకుర్రా అంటే ఎక్కేదాకా ఓడమల్ల నొడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టు. పెళ్లి చేసుకునేదాకా పానం తెంగిరు పెళ్లి చేసుకో అని. ఇప్పుడేమో నాకు తెలియదు అంటే నాకు తెలియదు అన్న వాటి ఎట్లనన్నా లొల్లులు పెట్టుకొని చావని. కానీ మధ్యలో నా మెడలు ఎరగదెంగతంటున్నారు ఇద్దరు అత్తగోడలు కలిసి. కరువు అంటే కప్ప కోపం ఇడు అంటే పాము కోపం అన్నట్టు అయిపోయినా బతుకు. అవ్వా అత్తమ్మ అంటే ఉవ్వని కరగబట్టే అత్త. కూడలా అంటే నా పిన్నం కరగబట్టి మధ్యలో అడ్డంలో బుర్రకం కానీ నేనైతే గడ్లోని కాదు ముడ్లోని కాదు. వాళ్ళకు గన్నం పిన్నం ఉండవయా. వాళ్ళు మంచిగానే చేస్తారు. పొద్దుగాల లొల్లి పెట్టుకోబట్టే రాత్రి కూడా ఉండబట్టి. లొల్లి అయినప్పుడు అలా నన్ను చెప్పు అంటే నేనేం చెప్పి సావాలి. ఇలా లొల్లి గంగల పోను వచ్చిన లొల్లులతో నా పానం దెంగబట్టి ఇల్లు. దీని అవకడుపురికంగా నువ్వు పెళ్లికి ముందు నల్లి లేకున్నది. నల్లి చూడు గిచ్చిగాయం పెట్టుకోబట్టే గొంతుకదే కొరుతుంది. దీని కడుపులో కందులు ఉడక పూరడన పుట్టని దాని సామాగుతుంది నల్లముఖపు దాన్ని. ఊరన్న భయం కట్టబట్టి కొట్టబట్టే తిట్టబట్టే మొగన్నని కూడా చూస్తలేదు తన్నబట్టే. దీని ఇంట్లో పీనికెళ్ళి ఆ మెడలు విసుకోబట్టే ఎట్లని కావాలి ఎంతకని కావాలి. మరేమందన్న కొంటెతనం ఏంది? అత్తకును కూడలకు పడకుండా చేసిరా. ఆఫీస్ పోతే ఆ మేనేజర్ గాడు ఈపుకోకరా అంటే గుద్దలేలు పెట్టినట్టు ఓపెన్ చేస్తారా అంటే ఓపెన్ చేయనివాడు. ఇలాకని చావన్నా అలాకని చావన్నా అని చాతిందేగా. ఇలా లొల్లి పెండ్లం ఉండబోయి ఆ వీళ్ళకి ఇట్లనే లొల్లులు పెట్టుకొని డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళి దెంగేసి సన్యాసం తీసుకుంటే ఇక చూడు మళ్ళా ఫోన్ చేయబట్టి తుర్తి లేదు దుఃఖం లేదు. హలో ఇప్పుడే ఆఫీస్ నుండి బయటకు వచ్చిన చాలా తాగుతున్నా ఏమని చెప్పు. ఇంటికి అత్త కాదా మరి ఏం చెప్తాను బయట దగ్గర కన్నా వేరే ఇక మళ్ళా ఆఫీస్ నుండి అత్తే చాలు. ఇప్పుడు బయట
కోడి పెన్ల ఉండబోయా మీతో నాకు సాతగా సావరాదు ఈ దగ్గరనే నాకు సాతన అయితే లేదు మళ్ళీ వేరే దాని దగ్గర పోతున్నా నేను నల్లమొగపుదానా మరి అత్తే కదా ఇంటికి అత్తనే పానం దింగ కొద్దిగా ఫ్రెండ్స్ అత్త అన్నారు మాట్లాడేది ఉన్నది వాళ్ళతోని వాళ్ళతో నీకేం సోపతి ఇంటికి రాడు ఇంటికి రాడు ఇంతసేపు అడుగు బయట పెట్ట భయం ఎవరితో ఉన్నావు ఏడవన్నావు ఏడుంటున్నావు ఏడున్నావు అత్తే కాదా వట్ట గోవారు వచ్చినట్టు పడతావు ఇంటికాడేమో దాస పెట్టినట్టు బెల్లం గడ్డ ఏమైంది ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు కుక్కరినట్టు కుక్క ముడ్డి గడిగవుతా దుడికేంది కుక్క అంత ఆగం చేసుకున్నది నీ అవకాడు పురికంగా నువ్వు కుక్క ముట్టి కూడా నేనే కడగా నీ చేతులకే రోగం పుట్టిందే నేను గోరింటాకు పెట్టుకున్న చేతులకు గండం పెండ్ల ముండవయ్య మోటార్ ఆన్ చేసి ముడ్డికి పైప్ పట్టి సావు వస్తున్నా గాని నీకు పెండ్లని చేసి నాకు కట్టని నేను బర్రెది మట్టు మీద మేపినట్టు అయిపోయినా బతుకు నీకు పని సాత కాదు మన్ను సాత కాదు నీ అవ్వకడుపు కాల ఓ మనిషి పుట్టువాడు పుట్టినావు కుక్క ముట్టి కూడా నేనే కడగాలన్నట్టు ఇక మొగడే కడగాలి నువ్వేం బిక్తావు ఇక గోరింటాకు పెట్టుకున్నాడట గోరింటాకు మీద మన్ను బాగలేతానేమో ఇడుపుగా ఇచ్చి ఎవరింటికి పోతే చెప్తున్నా పోయి సాగుపో అవగారింటికో ఏటానా నీ అవదంగా ఉండకు ఇంకా నా ఇంట్లోనే ఉండకు అంటే నీకేమవుతూ ఉన్నది మా మాట ఇంటలేవు నా మాట అనేది అస్సలే ఇంటలేవు కుక్కలు వేసినట్టు లేతాను నా మాట అంటేనే నన్ను ఓర్తలేవు ఏవతో ఉన్నది కానీ నీకు బయట ఉన్నది ఏవతో ఉన్నది కానీ ఏవతో ఉంచుకున్నావు ఇక నువ్వు బయట ఈ ఉంచుకోడు జాతింది ఇంకా ఉర్ర కత్తు నాకు అవ్వ ఓర్తలేదు నాను నువ్వు ఓర్తలేవు అవ్వ కొడుకులు ఇద్దరు నాన్నేమో చేసి నీకు వేరే దాన్ని ఇద్దాం అనుకుంటారు కదా ఈ పంట వాళ్ళ దగ్గర నేను ఇంటికి వచ్చినట్టు ఈ ఒర్రులు ఒరుతాయి మూరెడు మల్లెపూలు అవుతుంది పని చేయి పెద్ద బండ మీద అయితే చావదెంగ నన్ను నీకు తుర్త అయితే జీవనం దెంగే ఫోన్ పెట్టు ఉర్రక మెల్లగా రా బండి మీద A few moments later. పులి వచ్చిందాక పులి ఏమైందిరా ఈ మధ్య సిట్టింగ్ అత్తలేవు నీకు పెళ్లి అయిపోయింది కదా ఏంద్రా అంత బాయేనా ఎట్లున్నారా అందరి ఇంట్లో చాలా రోజులు అవుతుంది కారా మేము బానే ఉన్నాం కానీ నీకేం రోగం పుట్టిందిరా ఫోన్ చేస్తే ఎత్తుతలేవు బయట కలుతలేవు గుద్ద పలిసింది అలా అంజోడక అంటే పెళ్లి కాగానే ఇక మమ్మల్ని దేకులేదు ఇక కొంచెం వాడుకుంటుందిరా మీకు తెలివందే ఉంది ఇక ఏం చెప్తానావా ఇంట్లో బోల్ తమ్ముతున్నావా బట్టలు విడుతున్నావు వంట చేస్తున్నావు కదా మాలాగా బయట తిరగలేవు ఏం కావాలన్నా పెళ్ళం పర్మిషన్ కావాలి కారా తాగాలన్నా పెళ్ళం పర్మిషన్ కావాలి తిరగాలన్నా పెళ్ళం పర్మిషన్ కావాలి దొరకోవాలన్నా పెళ్ళం పర్మిషన్ కావాలి కొడుక ఏం కట్టం వచ్చిందిరా నీకు పులి లెక్క బతికేటోని కారా పెళ్లికి ముందు అరే ఆ ముఖం చూడవు నువ్వు దవడపొడి దింగినట్టున్నదిగా రాత్రి ఎద్దోనికి ఎద్దాపతి తస్సోనికి తస్సాపద అన్నట్టు నాకు ఇట్లా అయిందని మీకు గుద్దంత సంప్రదాయం అవుతుంది కదా నా ఆపతి నాకుంటే మీకు గోసేంది చెప్పురి గుద్దల గోవర్ పట్టినట్టు పడతారు నీ అబ్బా మరి ఉండి రద్దంకేమంటారా నాకు అర్థం కాదు ఏదో ప్రశాంతంగా తాగుదాంరా అంటే తాగనిస్తలేదు మరి లేకపోతే ఏంద్రా నేను అసలే మెంటల్ అని చూడుకున్నా కిరువు తెంగిందంటే బిరిసితో గుద్దలు పెట్టుకొని చచ్చిపోతే చెప్తున్నా పిల్లం బాధకి ఇడిగచ్చి తాగుతున్నా మీరు ఇట్లా చేసిరంటే నాకు ఇక ఎవరో పిల్లం కొడుతూ ఇంటికాడ ఇక్కడ మీరు ఎందుకు ఇట్లా మనిషి బతకని రారా అరే పూక ఏడతారు అరే ఎవరన్నా పిల్లం అన్నాక కొడతారా ఏడవకి మావ పులి మావ నువ్వు ఏడతారు అలాగే ఇట్లా పిల్లం కొట్టిందని ఏం చేస్తాను జమానా అట్లా ఉంది వాళ్ళు కొట్టినా తిట్టినా నోరు మూసుకొని ఉంటారా ఏడవకు అది కాదురా అన్న పెళ్ళి అయిన అప్పటి నుండి రపరపరేరా దాని అవగాడు పురికంగా నువ్వు పిత్తు కలుగుతాంది దెబ్బకి అవగాడు ఇంటికి పోతా అంటాను గండం పెళ్ళం ఉండవయ్యా మెడకు చుట్టుకున్న పావు గర్వక తప్పదాన్ని పెళ్లి చేసుకున్న కరవానికి రోజు నాకు టార్చరేరా ఇద్దరు సీమలు చొచ్చినట్టు ఇంటికి పోతే సిట్ట అటు మా అమ్మ ఇటు నా పెళ్ళం మందు పెట్టిందిరా అని మా అమ్మ పెళ్ళం సోకులేదు ఏం సోకులేదు అవ్వమాటనే వింటానా అని పెళ్ళం ఎట్లా చావాలి ఎంతగాని చావాలి ఇళ్ళ మధ్య సూది పెట్టినట్టు అయింది అటు కూర్చోబట్టి ఇటు కూర్చోబట్టి ఏడవకి మీరు లేవారా నీకు ఎందుకు నా పెళ్ళం కొడితే నవ్వ నీక మీ జాతర అంతే ఫోన్ అయితే చూడరా ఎవరు చేస్తుంది నా పెళ్ళమే అటువైపు మాట్లాడకపో నోట్లు ఉచ్చసాడిపోతాను మళ్ళీ మాత్రం తాగుతాను అంటే ఏమైంది ఇంక అత్తే కాదా ఇంటికి అచ్చుడు జాతి నేను ఎందుకు తాగదెంగుతున్నావే ఏమైంది ఇప్పుడు కొంచెం సేపు అయినా బయట ఉండని వానే నూరు బాగాలేదు తమ గుద్ద కలిసిందా
నేను అసలే మెంటల్ థింగ్ ఉన్నా గుద్దల పుల్లలు పెట్ట గుద్దల ఆగత్త ఇంటికి కుయికాయ అన్నాం అంటే ఉచ్చకోసి అంట పెడితే చెప్తుంది. అంటే పిల్ల అంటే ప్రేమ లేదు నీకు. మీ అవ్వ చెప్పిన మాటలు వింటాను, నన్ను దేక్తలేవు. నేను అందుకే మా అమ్మకు ముందే చెప్పిన నాకు ఇది వద్దే, ఈ నెల ఒక బాడుగా వద్దే అని. మా అమ్మ అది కాదు బేబీ. సరే కానీ ఏం కూర అండి అదే ఏమన్నది, ఇంకా ఏమన్నది, కూరగాయలు రాంగా. ఈ దయ్యాలు తెంగే రాత్రి 9 అవుతుంది, ఇప్పుడే ఉంటే కూరగాయలదే అంటావు. నల్ల ఒక ప్రాణ నీకు తెలియదానే? మా అమ్మనే నడవంతి అత్తమ్మ పడుకుంది. గిట్లుంటారా పెళ్లిళ్ళు పేరంటాలు చేసుకుంటే? మళ్ళీ ఎర్రవం పుట్టిందే మీకు. లొల్లి పెట్టుకున్నారేంది మళ్ళీ ఇట్లా? మీ లొల్లి ఆగలవో. నువ్వు లొల్లులు అంటే మూతులు చాపుతారు. మరి నాకేం తెలుసు నువ్వేం తింటావు? నీ కంకాయలు చూరే, బెండకాయలు చూరే, బీరకాయలు చూరే, చిక్కుడుకాయలు చూరే, ఏం తింటావు ఇక నువ్వు? ఎప్పుడు చూడు కౌసు అండి నా రెట్టలు. అది కాదే గుర్రం మొక్కదానా, నీకు ఈ పని చెప్పినా పని చెప్పినా బయట పని చెప్పింది అండి పెట్టే కరమల్ల దానా అంటే నీకు ఎందుకు ఎక్కింటారు బాబు? సరే తొందరరా ఇంటికి, ఆమ్లెట్ అవుతుందా తాగి నాకు చెప్తున్నా ముందే. తినేసి ఆడ పులి ఎవరికి భయపడు. ఆగే అత్త ఏం బీక్తో వీకో అయ్యే చెప్తావు చెప్పుకో. ఆత్ర కూడా భయపడ నేను. నువ్వైతే ఇంటికి రా, కాళ్ళు ఇరగ సంకర పెడతావు. మా గుద్దలుగా ధైర్యం ఉందిరా నీకు. పెళ్ళాన్ని కంట్రోల్ లో పెట్టాలరా. మొన్న రొట్టె పెంక వాటి తెంగిందాట తలకాయ మీకు నిజమేనారా? ఎవరు చెప్పి నీకు? ఎవరు చెప్పిండు? దినేష్ గారు పులిరా. తాగుతావు చెమటలు వస్తున్నాయి పెళ్ళం పేరు ఎత్తగానే. తాగు నీకు దండం పెడతా. డోర్ దియే అమ్మా, నీ కాలు మొక్కుతా. నువ్వన్నా డోర్ దియే. తాయినా ఫుల్ ఆయన. అమ్మా రాయ నువ్వా నాకు డోర్ దియే. హలో బేబీ రాయ, నీ కాలు మొక్కుతా. మళ్ళా రాగానే నీ పెట్టు. మీ వాళ్ళని తిట్టనే రాయ, నీకు దండం పెడు. అయినా నిన్ను కాదు మీ అయ్యనాలే ఆ పొట్టి లంజడుకు నిన్ను నాకు కట్ట పెట్టినందుకు జాతింది. ఇంకా మంచిగా వన్నాడు కావచ్చు ఇంట్లో పోయి. దీని అవకడుపురికంగానే ఎప్పుడు ఈడు లొల్లు నన్ను ప్రశాంతంగా బతకనియరు. కానీ నేను సావదేంగుతారు ఇద్దరు కలిసి నన్ను మెడలు విసిగి సావదేంగుతారు. కానీ బయటనే సావా నీయాల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నన్ను అయితే మింగ కానీ మా ఫ్రెండ్ గారు చెప్పింది స్టోరీ. నాకు పెళ్లి లేదు పేరు అంటాను లేదు. నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు? లాస్ట్ గా నన్ను అయితే కండి. బై గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.